హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం పార్ట్నర్‌షిప్‌లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో క్వెషన్ చూస్తే ఏస్ అండ్ బీస్ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ ₹40,400 ఆఫ్టర్ ఎ ఇయర్. దే గెయిన్డ్ ₹10,000 ప్రాఫిట్. ఇఫ్ దే షేర్ ప్రాఫిట్ ఈక్వల్లీ రాదర్ దెన్ ఇన్వెస్ట్‌మెంట్ రేషియో ఏ లాసెస్ ₹50. ఏ లాసెస్ ₹50. వాట్ ఈస్ ద ఏస్ అండ్ బీస్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది క్వెషన్. ఏ మరియు బిల యొక్క మొత్తం పెట్టుబడి 40,400. మరి సంవత్సరం తర్వాత వారికి వచ్చిన మొత్తం లాభం ₹10,000. మరి పెట్టుబడుల నిష్పత్తిలో కాకుండా చూడండి, పెట్టుబడుల నిష్పత్తిలో కాకుండా వారు సమానంగా పంచుకుంటే ఏకి ₹50 నష్టం వస్తుంది. అయితే వారి పెట్టుబడులు ఎంత అనేది క్వెషన్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. సో ఏబీల ఇన్వెస్ట్‌మెంట్ అంటే టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అంటున్నాడు? 40,400 అన్నాడు. ఈ 40,400 మళ్ళీ ఫైనల్‌గా ఫైండ్ ఔట్ చేసింది కూడా సో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. పెట్టుబడులు ఎంతెంత కదా! మరి పెట్టుబడులు ఎంతెంత అని డివైడ్ చేయాలంటే నాకేముండాలి? సో ఏబీల మధ్య రేషియో ఉండాలి. ఆ రేషియో అనేది దేని గురించి అంటే ఇన్వెస్ట్‌మెంట్ రేషియో ఉండాలి. మరి ఇన్వెస్ట్‌మెంట్ రేషియో ఇక్కడ కనిపిస్తుందా? లేదు. కాకపోతే సో వాడొక క్లూ ఇచ్చిండు. ఏందంటే వారికొచ్చిన ఏ ప్లస్ బిల టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే సో జాగ్రత్తగా చూడండి. సో టోటల్ ప్రాఫిట్ నేను ఒక క్వెషన్ యూట్యూబ్‌లో చెప్తున్నా అంటేనే దానికి ఒక కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుందని అర్థం. సో టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత ఇచ్చిండు ఇక్కడ చెప్పండి? 10,000 ఇచ్చిండు. సో 10,000 వాడి ఇక్కడ ఇచ్చిన ఒకటే ఒక క్లూ. ఇక్కడ రాదర్ దెన్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నాడు కదా! ఈ ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా అంటే ఇక్కడ పెట్టుబడుల నిష్పత్తిలో కాకుండా అంటే పెట్టుబడుల నిష్పత్తిలో డివైడ్ చేస్తే ఇలా చేయొచ్చు. మనం ఏమంటాం? ఇన్వెస్ట్‌మెంట్ ఈక్వల్స్ టు ఏమంటాం? ప్రాఫిట్ అంటాం. సో ఇన్వెస్ట్‌మెంట్ రేషియోనే ప్రాఫిట్ రేషియోగా తీసుకుంటాం. కానీ ఇన్వెస్ట్‌మెంట్ రేషియో తోటి డివైడ్ చెయ్యకు అంటున్నాడు. మరి ఎలా చేయాలంటే ఇద్దరికీ సమానంగా పంచు అన్నాడు. మరి ఇద్దరికీ సమానంగా పంచితే సో ఇక్కడ ఏ అండ్ ఇక్కడ బి తీసుకుంటే ఇద్దరికి ఏమన్నాడు? సమానంగా పంచు అన్నాడు. అప్పుడు ఏకి ఎన్ని వస్తది? 5,000 వస్తది. అప్పుడు బికి ఎంత వస్తది? 5,000 వస్తది. అంటే ఈ ప్రయోగం అంతా ఏందంటే ఈ ఇన్వెస్ట్‌మెంట్ రేషియో కోసమే ఇదంతా లాజిక్. అప్పుడు ₹10,000 ఇద్దరికి 5,000 డివైడ్ చేసినాం. అప్పుడు లాస్ అయిన వ్యక్తి ఎవరు? సో ఎవరైనా లాస్ అయిన వ్యక్తి ఎవరంటే ఏ లాస్ అయ్యిండు. అంటే ఏ అనేటోడు ₹50 లాస్ అయిండంటే ఎందుకు లాస్ అయిండంటే ఒక్కసారి ఆలోచించు. సో ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ వానికి ఇప్పుడు సపోజ్ ఏ అండ్ బి ఉంది. సో సపోజ్ 5:4 ఉంది అనుకుందాం. ఇన్వెస్ట్‌మెంట్ సపోజ్ 5:4 ఇది వేరు గాని ఇది సరే అలా ఉందనుకుందాం. ఏ యొక్క పెట్టుబడి రేషియో ఇన్వెస్ట్‌మెంట్ రేషియో 5, బి ఇన్వెస్ట్‌మెంట్ రేషియో 4. మరి 5 ఎక్కువనా? 4 ఎక్కువనా? 5 ఎక్కువ. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ పరంగా, పెట్టుబడి పరంగా డివైడ్ చేస్తే ఎవరికి ఎక్కువ రావాలి? ఏకి ఎక్కువ రావాలి. ఇందులోకెళ్ళి ఎవరికి ఎక్కువ రావాలి? ఏకి ఎక్కువ రావాలి. ఎక్కువ రావాల్సిన వ్యక్తి సమానంగా తీసుకుంటుండంటే వాడు నష్టపోయినట్ట, లాభపడ్డట్ట. సో ఎక్కువ తీసుకునే వ్యక్తి ఈక్వల్‌గా తీసుకుంటున్నాడంటే దాని అర్థం నష్టపోతున్నట్టే కదా! అప్పుడు లాభపడ్డట్టు కాదు కదా! నష్టపోతున్నాడు కాబట్టి ఆ నష్టాన్ని మనం ఫిల్ చేయాలి. ఆ నష్టాన్ని కలుపుకుంటే అప్పుడు వానికి పెట్టుబడి పరంగా వచ్చినట్టు అని తీసుకోవచ్చు. అది లాజిక్ అక్కడ. సో ఈ లాజిక్ అనేది ఫాలో అవ్వాలి. ఆ నష్టాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నాం. ₹50 నష్టం వచ్చిందిగా, ఆ నష్టం వచ్చింది కలుపుకుంటే వానికి ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అంటే ఈ రేషియో ఇది కాదు. కానీ అట్లా జనరల్‌గా చెప్పిన. అప్పుడు ఇన్వెస్ట్ పరంగా వచ్చినట్టే కదా! అప్పుడు ఏం లేదు లాజిక్ ₹50 నష్టం వచ్చిందని కలుపుకోండి. ఓకే. అప్పుడు దానికి వీనికి నష్టం వచ్చింది యాడ్ చేసుకుంటే వానికి ఏం చేయాలి? తీసేయాలి. అప్పుడు మనం తీసుకుంటే సో ఇక్కడ వచ్చే వాల్యూ సో 5,050 అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఏం చెప్పొచ్చు? 4,950 అని చెప్పొచ్చు. ఇప్పుడు నీకొచ్చిన వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ గురించి వస్తది. అంటే వాడు ఇన్వెస్ట్‌మెంట్ డివైడ్ చేయడానికి డైరెక్ట్ రేషియో ఇవ్వకుండా ఈ కథలన్నట్టు. అర్థమైతుందా? అందుకోసం ఇక్కడ 0, 0 కట్ చేస్తే 5 1 జా 5 1 జా అలాగే 5 9 జా 5 9 జా ఇన్వెస్ట్‌మెంట్ రేషియో వచ్చింది కదా! ఇగో 101:99. ఇప్పుడు వీళ్ళు అమౌంట్ డివైడ్ చేసుకోవచ్చు. 101 ప్లస్ 99 అంటే ఎంతొస్తది? 200 పార్ట్స్. మరి 200కి డివైడ్ చేయాల్సిన వాల్యూ 40,400. అప్పుడు 101 పార్ట్‌కి ఎంత అంటే ఏ వాల్యూ వస్తది? అలాగే బి వాల్యూ ఎంత అంటే సో 99 పార్ట్స్‌కి ఎంత అనేది తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ 2 0 0 క్యాన్సెల్. 2 తోని క్యాన్సెల్ చేస్తే 2 2 జా 202 జా పోతుంది. ఇది కూడా మనం 202 జా మల్టిప్లై చేయాలి. ఇది కూడా మనం 202 జా మల్టిప్లై చేయాలి. 101 ఇంటూ 2 ఎంత అంటే 202 వస్తది. 20 రిమైనింగ్. సో 20 రిమైనింగ్. 101 0 0 అయితది కాబట్టి మళ్ళీ ఈ 0 తీసుకుంటున్నా. సో 2 రిమైనింగ్. 101 2 జా 202 ప్లస్ 2 ఎంత అంటే సో 204 వస్తది. అంటే 20,400 వచ్చింది. మరి ఇక్కడ ఎంత? 40,400 ఉంది కదా!
20,400 పోతే ఇంకా 20,000 ఉంటది కదా! ఆ 20,000లో మళ్ళా రూ. 2 తీసేయి. 20,000లో రూ. 2 తీసేస్తే 19,998 ఎవరిదవుతుంది? బి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. అంటే నీ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 20,400 19,998 అనేది చెప్పొచ్చు. ఇప్పుడు సేమ్ క్వెషన్ ఇలాగే ఇదాని ఇంపార్టెంట్ క్వెషన్ కాబట్టి మీకిస్తున్నా. సేమ్ చూడండి ఏ అండ్ బిస్ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ 65,000. ఆఫ్టర్ ఎ ఇయర్ దే టోటల్ ప్రాఫిట్ ఈస్ 13,000 అన్నాడు. ఇఫ్ దే షేర్స్ ప్రాఫిట్ ఈక్వల్లీ రాదర్ దెన్ ఇన్వెస్ట్‌మెంట్ రేషియో ఏ లాసెస్ ₹500. వాట్ ఈస్ దేర్ ఇన్వెస్ట్‌మెంట్? క్వెషన్ సేమే కదా! అంటే ఏబీ లేక మొత్తం పెట్టుబడి 65,000 మరి సంవత్సరం తర్వాత వచ్చిన మొత్తం లాభం 13,000 అయితే పెట్టుబడుల నిష్పత్తిలో కాకుండా వచ్చిన లాభాన్ని సమానంగా పంచుకుంటే ఏ ఎంత నష్టపోతాడు? అప్పుడు 500 నష్టపోతాడు. మరి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అంటే మీకు A+B వాల్యూ ఎంత? A+B వాల్యూ ఎంత రాసుకోవచ్చు? 65,000. ఈ 65,000 డివైడ్ చేయడానికి నాకు ఏముండాలి? రేషియో. అంటే A:B రేషియో. మరి టోటల్ ప్రాఫిట్ ఇచ్చిండా లేదా? ఎంత అన్నట్టు చెప్పండి? 13,000. నష్టం ఎవరికి లాస్ వచ్చింది? ₹500 లాస్ వచ్చింది. ఎవరికది? ఏ. మరి లాస్ వచ్చింది ఏం చేస్తారు? నేను బిఫోర్ కాన్సెప్ట్ చెప్పినా కదా! ఆ కాన్సెప్ట్ తోటి మీరు ఆన్సర్ తీసుకోండి. ఆన్సర్‌ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెగ్లెక్ట్ చేయొద్దు. నోటిఫికేషన్ ఉంది కదా! ఒక క్వెషన్ ఇంపార్టెంట్ మోడల్ కాబట్టి ఒక క్వెషన్ నేను చెప్పిన 2 క్వెషన్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.